నీ లోపాలు నీకు అర్థమైనాయి, నీ అపరాధాలు నీకు అర్థమైనాయి. నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే అవి నీ మీద పెట్టుకొని, నీలో పెట్టుకొని, నేను పనికిరాను, నేను అన్ఫిట్, నేను అయోగ్యుడిని, అయోగ్యురాలనని, దేవుడు నన్ను తేడాగా చూస్తాడు, దేవుడు నన్ను ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, దేవుడు నన్ను ఒప్పుకోడని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నువ్వు చేసుకొని, ప్రార్థన చేసిన విశ్వాసం లేకుండా, ఆరాధన చేసిన విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధికి వచ్చిన అపరాధ భావంతోనే, ఏ కారణం చేత అయితేనే మనలో రేకెత్తేటువంటి చాలా విషయాలను మనం చంపుకుంటూ ఉంటాం. అలా చంపుకోబట్టే మనుగడ సాగుతుంది. అవునా? కొంతమంది చంపలేక వాటికి చిక్కి బానిసలయ్యి సమాజంలో భయంకరంగా బ్రతుకుతున్నారు. మనలో కొంతమందికి ఆ నియంత్రణ ఉంది, అట్లా బతికిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన నిజమా కాదా? ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, దేవుడు అంగీకరిస్తే నా చుట్టూ ఉన్న వీళ్ళందరిని అంగీకరిస్తాడు, కానీ నన్ను మాత్రం ఒప్పుకోడు. ఏదో సేవ చేస్తున్నాను కానీ నేనంత కరెక్ట్ కాదులే, ఎందుకంటే నేను మంచివాడిని అయితే దేవుడు ఇంకో రకంగా చూసేవాడు నన్ను. నేను మంచివాడిని కాదు కాబట్టి నన్ను ఎక్కడేసిన కొంగడు ఎక్కడన్నట్టు అక్కడ పెట్టేశాడు. నేను దేవుడిని నచ్చను, ఎందుకంటే కొన్ని లోపాలు నాలో ఉన్నాయి, కొన్ని తప్పులు నాలో ఉన్నాయి, నా రహస్య జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఇది ఎవరి ఆలోచన? దేవుణ్ణి ఎరగని వాళ్ళ ఆలోచన కాదు. దేవుణ్ణి ఎరిగి మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, ఇలా అనేక శాఖల్లో ఉన్నవాళ్ళు, క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వాళ్ళ అంతరంగంలో దొర్లేటువంటి ఆలోచన. మీ సంగతి ఏమో కానీ ఇప్పుడు నా సంగతి చెబుతా. మీకు ఎవరికున్నా లేకపోయినా నాకైతే ఆ ఫీలింగ్ ఉంది. మరి మీ సంగతో? మీకు కూడా ఆ ఫీలింగ్ ఉంటే చేతులు ఎత్తండి, ఈరోజు క్లారిటీ తీసుకుందాం. నాకైతే ఉందండి, ఉంది. కాబట్టే కొన్ని సంవత్సరాల క్రితమే దేవుని ఆత్మ ప్రేరణలో ఒక పాట రాసుకున్నా. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. జస్ట్ వెయిట్. పరిశుద్ధులతో నిలిచే భాగ్యం నాకు దక్కడం ఏంటి? నేను అర్హుణ్ణి కాదు. నేను ఎవరితో నిలిచే విషయంలో గొప్ప అనుకున్నాను? ప్రభువుతో నిలవటం కాదు, అసలు పరిశుద్ధులతో నిలవటానికే తగను. అసలు నాకు ఇంత భాగ్యం అంటే ఎవరితో నిలిస్తే గొప్ప భాగ్యం? ప్రభువుతో కాదు, అసలు పరిశుద్ధులలో ఉండాలంటేనే అదొక ధన్యత, అదొక భాగ్యం, అదొక గొప్ప సంగతి. అది మీకు అర్థమైందో లేదో, నాకైతే అర్థమైంది, అందుకే పాడుకున్నా. తెలుసుగా మీకు ఆ పాట పాడాల్సిన అవసరం ఏముంది? ఏమంటారు? పాడుకుంటా పోతే ఆకలి అయింది కాబట్టి అదన్నమాట సంగతి. పాడేదా? ఓకే, అట్టయితే. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఒక మాట మీరు చెప్పేస్తే నేను కొంచెం మాట్లాడతాను. చెప్పండి, ఎంతమందికి ఉందా ఆ ఫీలింగ్? అందరిని అంగీకరించిన నన్ను అంగీకరించే పరిస్థితులు అయితే నేను లేను. నా లోపాలు నాకు తెలుసు. వీళ్ళందరినీ దేవుడు అంగీకరించిన నేనైతే ఆయనకి పనికిరాని పాత్రని, తగని దాన్ని, తగని వాడిని, నేను నచ్చను దేవుడికి, ఎందుకంటే నా లోపాలు నాకు తెలుసు అనే ఫీలింగ్ నిజంగా చెప్పండి, ఎంతమందికి ఉంది? నిజంగా దాచొద్దు, యథార్థంగా చెప్పండి. నాకైతే సమృద్ధి ఇప్పుడు సంవత్సరాల క్రితమే ఉంది. అయితే
అలా నలుగుతున్నప్పుడు అలా వేదన పడుతున్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అబ్బాయి, నేను నిన్ను బంగారంతో పోల్చాను. నిన్నే కాదు, నా రక్తంలో నేను కడిగి శుద్ధి చేసుకున్న నా బిడ్డలందరినీ బంగారంతో పోల్చుకున్నాను. వారి విశ్వాసాన్ని బట్టి, వారి విశ్వాసం బంగారం కంటే అమూల్యం, నా పిల్లలు బంగారం. ఓకే, యేసయ్య మనల్ని బంగారం లాగానే చూసుకుంటాడా, తక్కువ చూస్తాడా? అవునా? బంగారం కంటే విలువ. అవునా? ప్రాణం ఎక్కువ, బంగారం ఎక్కువ అండి. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం కావాలో బంగారం కావాలంటే, ఉండ్రా నాయన స్వామి మొత్తం ఇస్తాను నాకు అయ్యా, నా ప్రాణం మొత్తం ఒలిసిస్తాంగా, ఈ బంగారంగా తీసుకో అయ్యా, కష్టపడి సంపాదించుకుంటాను, ప్రాణం దీవాకరా. ఆయన మన కోసం ప్రాణమే పెట్టేశాడు. ప్రాణం కంటే బంగారం అమూల్యమైంది కాదు, బంగారం కంటే విలువైంది ప్రాణం. ఆ ప్రాణాన్ని నీ కోసం నా కోసం ఆయన బలి పెట్టేశాడు. అది ఎంత దారుణంగా అంటే చిత్రవదగా, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము, చీలికలు పేలికలు అయ్యేంతగా చర్మము. శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబడ్డాడని ఒక నెత్తుటి ముద్ద శిలువలో వేలాడుతున్నట్టు కనపడ్డాడు. ఉమ్ములు, అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ముఖం మీద ఉమ్మడం. ఆ ఉమ్ములు నీ కోసం అనుభవించాడు, ఆ కొరడా దెబ్బలు నీ కోసం తిన్నాడు. ఈ చేతుల్లో 2, కాళ్ళలో 1 శీలలు ప్రాణంతో ఉన్నప్పుడే పొందాడు. తల మీద వాడి అయిన ముళ్ళ చేత గుచ్చబడ్డాడు. ముమ్మారు ఆ భారభరితమైన సిలువను మోస్తూ ఆ సిలువను మీదేసుకొని కింద పడి నలిగాడు. నేను దప్పికొనుచున్నాను అంటే చేదు చిరకని అందించారు. ఇన్ని బాధలు ఎవరిని ప్రేమించి ఎవరి కోసం అంటే నీ కోసమే. కాదని నువ్వు చెప్పగలవా? కాదని చెప్పలేవు. మళ్ళీ నువ్వు పుణ్యాత్ముడవో పరిశుద్ధుడు అని కాదు, నువ్వు పాపివని తెలిసే, నువ్వు బలహీనుడివి బలహీనరాలు అని తెలిసే, నువ్వు చెంచల బుద్ధి కలిగిన వ్యక్తివని తెలిసే ఆయన ఈ చిత్రవదను అనుభవించాడు. దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి, ఆయన ఎంత ప్రేమించాడో, ఎంత విలువైన వారమని మనల్ని గౌరవిస్తే మన కోసం అంత దారుణమైన త్యాగం చేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని బంగారంలా చూసుకుంటాడా లేదా? మీరు అనాలి, బంగారం కంటే అమూల్యంగా చూసుకుంటాడు. యేసయ్య మనల్ని వజ్రంలా చూసుకుంటాడా లేదా? పెద్దగా చెప్పండి. వజ్రం కంటే అమూల్యంగా చూసుకుంటా. సరే, అంతకంటే అమూల్యాలు ఏందో మనకు తెలియలే, కానీ బంగారం కంటే అమూల్యం ప్లాటినం అంటారు. అదేం బాగుంటుందేమో నాకు అర్థం కాదు. బంగారమే కొంచెం చమకాయసి ఉంటుంది, కానీ ప్లాటినం పెట్టుకుంటే ఆ స్టీల్ లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ దీనికంటే ఎక్కువ ఖరీదు అది అంట. అయితే మనకు వజ్రం బంగారం దగ్గరకు వద్దాం. ప్లాటినం అంతకు మించి రాళ్ళలో ఇంకా వజ్రం కంటే గొప్పదేదో మనకి అక్కడ పోయినా చూపిస్తాడులే. ప్రస్తుతానికి వజ్రాన్ని చూడటానికి కూడా మన దగ్గర పైసలు కావాలిగా. వజ్రాల షోరూమ్కి వెళ్ళడానికి కూడా మనకు కష్టం, అవునా? బాగా వాళ్ళు పోతారు, మన దగ్గర ఎక్కడ ఉన్నాయి వజ్రాలు చూసుకోవడానికి కదా. కాకపోతే మన వాళ్ళు పోయేది ఏంటంటే వజ్రాలు ఎక్కడన్నా దొరుకుతాయో అని వజ్రాలు ఏరుకోవడానికి పోతారు. అది మన స్థాయి. ఏదన్నా జాక్పాట్ దగ్గర ఒక్క రాయి దొరికితే ఈ దరిద్ర పప్పులన్నీ ఒక దెబ్బతో పోతాయని భారంగా ప్రార్థన చేసుకొని, నేను దొరికితే నా చేత కూడా ప్రార్థన చేసి, అన్న ఒక రాయి దొరక, మళ్ళీ నాకు ఒప్పందం అన్నాడు, దొరికితే అన్న చెరుసోగం. మంది ఆ పొజిషన్ అనమాట. షోరూమ్కి వెళ్ళి షాపులకి వెళ్ళి వజ్రాలు చూసి వెలబెట్టి వజ్రం. కానీ యేసయ్య దృష్టిలో మనం ఆ వజ్రాల కంటే విలువ, ఆ బంగారం కంటే విలువ. ఓకేనా? రైట్. ప్రాణం పెట్టేశాడండి. చిన్న మాట,
ఇప్పుడు బంగారానికి మురికంటదా, వజ్రానికి బురదంటదా? ఎందుకంటదో తీసుకెళ్ళి బురదలై కోహినూరు వజ్రం అయినా సరే బాగా కలుం బురదలో కానీ తీసుకెళ్ళి వేసి బయటికి తీసావంటే దానికి బురద అంటిద్ది. బంగారం మేలిమి బంగారం, స్వచ్ఛమైన బంగారం అయినా వింటున్నావా? స్తోత్రం చెప్పు. ఎన్ని చోట్ల రాయించాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూస్తే, ఎల్లప్పుడూ సంతోషముగా నుండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండనన్నాడా? ఏడుపు ముఖం వేసుకొని తిరగమన్నాడా? ఎటుండమన్నాడు? సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అక్కడ అన్నాడా సంతోషంగా ఉండమని? రైట్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ప్రభువునందు ఆనందించండి నా సహోదరులారా, మరల చెప్పుదును ఆనందించండి. బంధకాల్లో ఉండి కూడా ఆయన అంటున్నాడు, నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి, ప్రభువులో సంతోషించండి, ప్రభువులో ఆనందించండి అన్నాడు. నిజంగా ప్రభువు ఇచ్చే రక్షణానందాన్ని ఎంతమంది ఆస్వాదిస్తున్నారో, ఎంతమంది అనుభవిస్తున్నారో మనం పరిశీలించుకోవచ్చు. ఏమి రక్షణ ఆనందం అండి? మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, విశ్వాస జీవితంలో లైన్లోకి వచ్చాం. కొన్ని చోట్ల అడుగులు జారినాయి, అడుగులు తడబడ్డాయి. కొన్ని అడుగులు జారినప్పుడు కొంత మురికి అంటింది. ఆ మురికి తాలూకు జ్ఞాపకం మనలో పోటల్లా అది వెంటాడుతుంది. దానికి 2 కారణాలు. ఒకటి నీ ఆలోచన శక్తి, రెండవది సైతాను శోధన. నువ్వు చేసిన మంచి కంటే నీ ద్వారా జరిగిన పొరపాట్లను వాడు ఊరికే తెచ్చి నీ ముందు పెడతా ఉంటాడు. ఓహో భక్తురాళ్ళు మోకాళ్ళు హల్లెలూయా భాషలు మాట్లాడు. నీ బతుకుతే లేదమ్మా, భాషలు మాట్లాడుతున్నా ఆపు, చూశారుగా నాపు. భక్తుడు వంకర టింకర అబ్బాయి భాషలు మాట్లాడుతున్నాడు. భాషలో మొన్న ఏం చేశా, పోయినేడు ఏం చేశా, 6 నెలల క్రితం ఏం చేశా, 3 నెలల క్రితం ఏం చేశా. అసలు మన పాపాల లిస్టు మనకన్నా వాడికి బాగా గుర్తుంటుంది, దరిద్రపోడికి. అండ్ మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇంట్రెస్ట్గా వింటే చెబుతా, లేకపోతే ప్రార్థన చేస్తా, పోయి ఒక ముద్ద తిని అడ్డం పడుతురు. కానీ ఎంతమంది వింటున్నారు? ఓకేనా? రైట్. మనం వచ్చిందే తినటానికి కాదు, వినటానికి. తర్వాత అన్ని కట్టుకుని ప్రతిష్ట చేసుకున్నాం ఈ 4 రోజులు. ఓకేనా? తీసుకోండి ఈ మాటల్ని, అందరు దైవ జనాంగం కూడా తీసుకోండి. దేవుని గురించి ప్రకటించేటప్పుడు మనం ఎలా ఉండాలి? అయ్యగారు అని ఒక దైవజనుడిని విశ్వాసులు అడిగారట. దైవజనుడు సరే ఆదివారం చెప్తా ప్రసంగం అని ఆదివారం రోజు కూడికలో నిలబడ్డాడు. విశ్వాసులంతా కూర్చున్నారు. దేవుని గురించి అంటే దేవుడిచ్చే రక్షణ, పరలోకం, నరకం గురించి చెప్పాలి కదా ప్రజలకి. ఎట్లా చెప్పాలి అంటే ఆయన అన్నాడు, మీరు పరలోకం గురించి, ప్రభువు గురించి చెప్పేటప్పుడు మీ పెదవుల మీద నవ్వుంచండి, మీ కళ్ళు వెలగనివ్వండి, మీలో ఆ పులకింత కనబడనివ్వండి. కానీ నరకాన్ని గురించి చెప్పేటప్పుడు మీరు మామూలుగా ఉంటే చాలు అన్నాడట. మీ ముఖం జారి సరిపోయిద్ది అన్నాడట. అంటే మీకు అర్థం కాలేదా? మాస్టర్ గారికి మండి చెబుతున్నాడు, మీ ముఖాలు చూస్తే నాకు నరకం కనపడుతుందిరా, కాస్త దండం పెడతా నవ్వండిరా అని. అర్థమైందా? ఏమి నవ్వుతాం? అన్ని అపరాధాలే. ఏమి సంతోషిస్తాం? అన్ని దోషాలే. ఒక్కదానిలో మాత్రం మనం బాగా స్పందిస్తాం, ప్రభువా నీ బిడ్డల పాపాలు క్షమించను. అవునయ్యా క్షమించ. రక్షణానందం హుళక్కేనా? ఏది రక్షణానందం? ఒక ఆయన పాడాడు, నాట్యమాడేను నాంతరంగము, ఇది
రక్షణానంద భాగ్యమే. అవునా? ఏది కళ, ఏది కాంతి? తుమ్మలో పొద్దు పొడిచినట్టు ఎప్పుడు చూసినా మొఖాల్లో కళ ఉండదు, కాంతి ఉండదు. పక్కోళ్ళు సువార్త కూడా ఎడ చెబుతారు, వదినా నమ్ముకో, నువ్వు కూడా నమ్ముకో, వేసిపోయి నమ్ముకోలే, నమ్ముకుంటే మంచిది అంటున్నాలే, నమ్ముకో. నేను నమ్ముకున్నాను, నా బతికిట తగలబడేది, నువ్వన్నా నమ్ముకో. ఏది కళ, ఏది రక్షణానందం, ఏది ఎవరికి దక్కని భాగ్యము నీకు దక్కిందన్న ఆ స్పర్శ, ఆ స్పందన, నీలో ఆ వ్యక్తత ఏది? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఇప్పుడు పాడతా కూడా మునిగిపోయినట్టే పాడుతున్నారు మీరు. మా స్వామిలు అయితే నంబర్ 1లో ముందు ఉంటాడు. యేసయ్యా శామ్యూయల్, ఏది కాస్త నవ్వుతా పాడు. గొంతు బాగాలేదా? సరే సరే సరే, ఏద్దాం మరి. గొంతు బాగాలేదు శామ్యూయల్కి అంటే ఏది సంతోషంగా, ఆనందంగా ఏ చరణం పాడదాం? నీ పరిచయను ఉదముట్టించుటే నా యమమాయనే, నీ పరిచర్యను తుదముట్టించుటే నా యమమాయను. నీ సన్నిధిలో నీ పొందుకోరి, నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను. అరే డోలకు మోగించున్నానా? దేవునికి మహిమ. ఏమండి, ఎక్కడ మైక్ ఆన్ చేశారు నాన్న? అది అక్కడ హమ్మింగ్ ఎందుకు వస్తుంది? వినపడట్లేదా? చూసుకోండి పర్లేదులే. మొదటి కూటం కదా, ఉంటాయి కొన్ని సిగ్నల్ సమస్యలు ఉంటాయిలే. లేకపోతే మీకు రక్షణ ఆనందం లేదనుకోవాల్సి వచ్చింది మేము. ఇప్పుడు మీకు ఆ రక్షణ ఆనందం ఉందా? ఎడుతూనే పడారా? నేను చెప్తున్నా, సువార్త నువ్వు చెప్పాలి. అయితే దానికంటే ముందు నువ్వు జీవించే సమాజంలో రక్షణ ఆనందము నీ ముఖంలో కనపడాలి. కానీ ఎందుకు లేదు చెప్పనా? రక్షణ అయితే పొందాం, కానీ మళ్ళీ వంకర టెంకర అడుగులు పడ్డందున దేవునికి ఇష్టంగా లేము. కాబట్టి ఏమో, ఈ రక్షణ ఉందో పోయిందో, మరి రాకళ్ళు ఎత్తబడతామో విడవబడతామో ఏమో. పాస్టర్లకే డౌటు. మళ్ళీ ఇందుకు వచనం కూడా ఉంది బైబిల్లో. ఇశ్రాయేలు మొత్తం ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి వాగ్దత్త దేశానికి నడిపించి ఆయన పోలా. ఈ వచనం బాగా గుర్తుంటుంది పాస్టర్లకి. ప్రభా, నా బతుకు మోసే బతుకేనా? అందరినీ నడిపించి ఆయన పోలేదు నాయన. మరి నేను కూడా కొన్ని లోపాలు కలుగున్నా, నేను పోయేటట్లేను ప్రభా. పోన్లేనాయన, నేను బాగుపోతే పోపోయినా వాళ్ళందరినీ తీసుకో ప్రభా
ఆయనకి పాడే పాట కూడా విశ్వాసుల కోసం పాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన దోషములు తనని చుట్టేస్తాయి. సేవకుడి ఫీలింగ్ ఎలా ఉంటే విశ్వాసుల ఫీలింగు, అయ్యా మేము పోయేటట్లేం కానీ అది ఆయన పాప మంచోడయ్యా, ఆయనన్నా తీసుకోయా అని వీళ్ళు పాడుతుంటారు. ఇలాంటి సీన్ ఒకసారి ఊహించండి మీరు. వాళ్ళు అపరాధ భావంలోనే ఉన్నారు, ఈయన అపరాధ భావంలోనే ఉన్నాడు, ఇద్దరికీ డౌట్లే. ఆరాధన చేస్తుంటారు, ఇది పోయిద్దని నమ్మకం లేదు, పోయిద్దని నమ్మకం లేదు. ఎందుకంటే బైబిల్లో వచనాలు ఉన్నాయి, మీ సంగీత ధ్వని నాకు వినబడనీయద్దు, మీ వాయిద్యముల ధ్వని నాకు వినబడనీయద్దు, మీ పండుగలో మీ ఉత్సవ కాలాల ధ్వని నాకు వద్దు అని ఆమోసులో అన్నాడు. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళని అసహించుకున్నాడు, వాళ్ళ ఆరాధన తిరస్కరించాడు. కొత్త నిబంధనలో కూడా వీరు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అన్నాడు. ఆ దూరంగా ఉన్న హృదయాల గుంపులో నేనున్నాను, నా ఆరాధన ఏమింటాడులే. ఇది ఒక ప్రమాదకరమైన అనుభవం. దాన్ని మీ దృష్టికి తేవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ప్రమాదకరమైన అనుభవం. ఇది ఎంత డేంజర్ అంటే, నంబర్ 1, రక్షణ ఆనందాన్ని దెబ్బకొడుతుంది. రెండవది, నీవు ఆరాధించిన ఆరాధన దేవుడు గైకొన్నాడు అన్న నిశ్చయితను కూడా ఎఫెక్ట్ చేసింది. 2, 3, ప్రార్థన చేస్తావు కానీ నీ ప్రార్థన దేవుడు విన్నాడు అన్న నిశ్చయితను కూడా దెబ్బకొట్టి విశ్వాసిగా ఉండాల్సిన నువ్వు అవిశ్వాసిగా ఉండి ప్రార్థన చేస్తావు. దానివల్ల చాలా ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకంటే ప్రార్థిస్తావు కానీ నిశ్చయత లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. రోగి కోసం విశ్వాసంతో ప్రార్థన చేయాలన్నాడు. స్వస్థత దేవుడు ఇస్తాడనే విశ్వాసమే కాదు, నా ప్రార్థన దేవుడు వింటాడన్న విశ్వాసం కూడా ఉండాలి కదా. కానీ దానికి గండి కొడుతున్నాడు సైతాన్. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ వంకర్లన్నీ నీ బతుకులో 7 వంకర్లు అక్కడే ఉన్నాయి. ఎట్లా వింటాడు నీ ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని ఉంది, కానీ పాపిష్టోళ్ళ ప్రార్థన ఆయన వినడం ఉందిగా. యోహాను సువార్త 9లో పాపుల మనవి ఆయన ఆలకింపడని ఎరుగుదును అన్నాడు కదా. ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని వంకర్లు చేసావు, మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థనలు చేస్తున్నావు, నీ ప్రార్థనలు విని నీకు జవాబు, నీ జీవితంలో కార్యం అని నిన్ను శోధిస్తాడు విశ్వాసి. దైవజనుడా, అష్టవంకర్లు పెట్టుకొని పెద్ద పేతురులా బిల్డప్ ఇచ్చి, పెద్ద పౌల్లా బిల్డప్ ఇచ్చి, పెద్ద ఏలియాలాగా ఎలీషాలాగా పెద్ద ప్రవక్తలాగా ఫీల్ అయిపోయి చేతులు ఉంచుతున్నావు. అంత సీన్ ఉందమ్మా నీకు? నీకు అంత ఉందా? అసలు నీ బతికేంది? ఎన్ని వంకర్లు! నీ జీవితం అంతా కూడా లోపాల భయం. అంటే ఇక ఏం చేస్తా, విశ్వాసులు ప్రార్థన చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారుగా, ఓహా నేను చేస్తే నువ్వు వినవని నాకు తెలుసు ముందే. ఎందుకంటే దరిద్రపు దాన్ని, నా ఆలోచనలు బాగుండవు, నా క్రియలు బాగుండవు, నా ప్రవర్తన బాగుండదు, చెత్త. కానీ ఏం చేద్దాం, సేవలో పెట్టావుగా, చేయకపోతే వాళ్ళకి డౌటు. అందుకని ఏం చేద్దాం, ప్రభువా స్వస్థపరిచే లేతే లేదు, సమాధానం ఇచ్చే లేదు, ఇయ్యవలే, ఎటుగుడు ఇయ్యవలే, యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఏమని ఇయ్యమని. లోపలేమో ఎట్టిస్తాడు. నా బోటోడి ప్రార్థన కూడా వింటాడా? నాలాంటి వాడి ప్రార్థన కూడా వింటాడా? నాలాంటి పనికి మాలిన దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? నాలాంటి పనికి మాలిన వాడి ప్రార్థన దేవుడు వింటాడా? నీ సేవకుండైనంత మాత్రాన పెద్ద నాకేం కొమ్ములు వచ్చినాయింది. నేను లోపాల్లో ఉన్నాను, పాపాల్లో ఉన్నాను, పొరపాట్లలో ఉన్నాను, అపరాధాల్లో, నా ప్రార్థన వింటాడా? లోపలేమో ఇది, బయటికేమో ప్రార్థన. చూడు, ప్రార్థనకు దెబ్బ పడుతుంది. చూడు, విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలు జరిగిస్తుంది. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడదని ఎన్ని చోట్ల చెప్పాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. విశ్వాసం ఎంత కీలకం ప్రార్థనకు జవాబు రావడానికి. కానీ మన అపరాధ భావం అనేది ప్రార్థన
విషయంలో ఉంచాల్సిన విశ్వాసానికి గండి కొడుతుంది. అందువల్ల భక్తులు ప్రార్థించిన ప్రార్థనలకు చాలా వరకు జవాబులు రావు. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన వేరు, విశ్వాసరహితమైన ప్రార్థన వేరు. ఎందుకు మన ప్రార్థన విశ్వాసరహితమైన ప్రార్థన అవుతుంది అంటే దేవుడు మనల్ని అంగీకరించడు. ఎందుకంటే మన లైఫ్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అందుకే మనల్ని తొందరగా పాపం చేయించడానికి, పొరపాటు చేయించడానికి వాడు ముందు ప్రేరేపిస్తాడు. ఎందుకంటే అలా ప్రేరేపించి మనం లొంగి బుక్ అయితే తర్వాత మనల్ని ఆడుకోవచ్చు. అందుకని ఆఫర్లన్నీ ముందుకు తీసుకొచ్చి పెట్టి కానీ 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 అని ముందు నెడతా ఉంటాడు పాపంలోకి. ఎందుకు తెలుసా? తర్వాత శోధించడానికి. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా దేవుడు నిన్ను అలానే అనుకుంటున్నాడా? మరి దావీదు బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసినటువంటి పొరపాట్లను బట్టి ప్రతిఫలాన్ని పొందుతున్న దినాల్లో అబ్షాలోము దగ్గర అహీతోపెల్ అనేవాడు చేరాడు. చేరి తండ్రి మీద విషాన్ని నూరిపోస్తున్నాడు. తండ్రి మీద కొడుక్కి విషాన్ని నూరిపోస్తున్నాడు. విషాన్ని నూరిపోస్తుంటే కొడుకు ఫిక్స్ అయిపోయాడు. వీడంటాడు, మీ నాన్న తక్కువ అంచనా వేయకరా అబ్బాయి, మీ నాన్న పరాక్రమం నీకు తెలియదురా. మీ నాన్నను అలాగ వదిలేసావంటే ఏదో ఒక టైంలో వచ్చి నీ మీద పడి నిన్ను గాజేసి మళ్ళా సింహాసనాన్ని ఎక్కుతాడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. ఇప్పుడైతే తరమబడుతున్నాడు కదా, నువ్వు పర్మిషన్ ఇవ్వు, వెంటబడి తరిమి మీ నాయనను హతం చేద్దాం. ముందు మీ నాయనను లేపేద్దాం, తర్వాత మిగిలిన విషయాలన్నీ అని ఈ దౌర్భాగ్యుడి అహీతోపెల్ అనేవాడు ఆలోచన చెప్పాడు. ఎవరికి? కొడుక్కి. ఎవరి మీద? తండ్రి మీద. వాడు కూడా ఆలోచన తీసుకున్నాడు, అబ్షాలోము అనేవాడు. అయితే ఈ ఆలోచన ఇట్లా చెప్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసిందే. దావీదు అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు. దేన్ని అనుభవిస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే సింహాసనం పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు దావీదు. ఆ టైంలో ఈ అహీతోపెలు ఇలాంటి ఆలోచన చెప్తున్నాడని దావీదుకు తెలిసి ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? దేవా దేవా, అబ్షాలోముకి దురాలోచన చెప్తున్న అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మనవి విన్నాడు. ఏంది నీ మాట నేను వినేది? నువ్వు ఊరియాని నిర్దోషిని ఎందుకు చంపావు? నీ పొరుగువాని భార్యను తీసుకోవద్దని చెప్పాక ఎందుకు తీసుకున్నావు? నేను వినను అనలా. ఆల్రెడీ అనుభవిస్తున్నాడుగా, బాధను అనుభవిస్తున్నాడుగా. ఆ దావీదు ప్రార్థన విన్నాడండి. విని హూషైని పెట్టాడు అక్కడ. అప్పుడు హూషై చెప్పాడు, అహీతోపెలు ఈ ఆలోచన చెప్తే హూషై అన్నాడు, అబ్షాలోము, మీ నాన్నని వెంటాడి చంపటం అంత తేలిక అనుకున్నావా? అసలు తెలుసా మీ నాన్న గురించి నీకు? పరాక్రమశాలిరా మీ నాన్న, అంత తేలిగ్గా నీకు చిక్కుతాడు అనుకున్నాయిందే. జనాల్లో ఉంటాడు, పట్టుకొని కొట్టేద్దాం అనుకుంటున్నావా? యుద్ధశూరుడు రాయన, జనులతో కూడా నీ తండ్రి బస చెయ్యడు. ఏ గుహలోనో ఏ పొదలోనో దాగి ఉంటాడ్రా. ఆయన చాలా డేంజర్ మనిషిరా. కొడుకు అన్న సెంటిమెంట్తో దాటి అవతలకి వెళ్ళాడ్రా. ఏమాత్రం వెళ్ళి ట్రై చేసావా? మిస్ అయిందా? నీ నాన్న దెబ్బకి సింహం గుండె వంటి గుండె గలవారు కూడా దిగులొందుదురు. తక్కువ అంచనా వద్దురా. లేడి కాళ్ళు లేక కాదురా, కాలం వచ్చి చిక్కింది. దానికి మళ్ళా కాళ్ళు ఇచ్చాడు అనుకో, ఆ లేడి కాదు, ఇక పులి అయిద్దిరా, సింహం అయిద్దిరా, నిన్ను చీల్చి చెండాడు. అట్లయితే వద్దులే అనుకున్నాడు అబ్షాలోము. అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడా లేదా? ఎప్పుడు? కోపాన్ని దావీదు అనుభవిస్తున్న తరుణంలోనే దావీదు ప్రార్థన దేవుడు విన్నా. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మన విషయానికి వద్దాం.
పాపాలు చేయండి, ఏం కాదులే, దేవుడు వింటాడులే అని చెప్పట్లా, నేను సమర్థింపు కోసం చెప్పట్లా. ఎట్ట చేస్తామండి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. తెలిసి తెలియక అడుగులు జారితే అడుగులు వెనక్కి తీసుకోవాలి, కానీ జారిన దగ్గరే కూర్చుంటామా? ఉండంగా. సరే, అడుగులు జారినాయి, వెనక్కి తీసుకున్నాం, ఆయన రక్తాన్ని ఆశ్రయించాం, కడిగేసుకున్నాం, శుద్ధీకరణ జరిగిందన్న స్పర్శ నీకు ఎందుకు రావట్లేదు? సాతాను నిన్ను అక్కడ మోసం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే వజ్రములాగా నిన్ను చూస్తున్నాడు. వజ్రం అనేది 100 ఒక్కలైనా దాని విలువలో ఇంత తేడా రాదు. అర్థమైందా? చెప్పండి. వజ్రం 100 ఒక్కలైనా దాని విలువ మారిద్దా? బంగారం ఎంత మలినమంటినా, లేకపోతే ఎన్ని ముక్కలు చేసినా బంగారాన్ని, ఇదే నిన్ను ముక్కలు చేసేది అసలు అబ్బే ఏం కాదు. ఎన్ని ముక్కలైనా సరే దేనికి తగ్గ తూకం దానికి ఉంటుంది, విలువ మారదు. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. విన్నారా? కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని యేసు మనసులోని స్థానం ఎన్నడైన మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. యేసు మనసులోని స్థానం ఎన్నడైన మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. అనుకున్నావా నిన్ను నీవే దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చా. దేవుని గొప్ప నామానికి మహిమ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, రక్షణానందం పోతుంది, ఆరాధన చేసినా అది అక్కడికి చేరుతుందన్న నిశ్చయిత లేదు, కాబట్టి ఆరాధనలో కూడా జీవం పోతుంది. ఇది దేవుడి దగ్గరికి చేరిద్ది అనే నిశ్చయిత ఉంటే ఎగిరెగిరి ఆరాధించబుద్ధి అయింది. నా ఆరాధన కూడా వింటాడా, అప్పురా షోలు అంటాడేమో. పోయిందా? పోయింది. ప్రార్థన, నా ప్రార్థన కూడా వింటాడా, పోయింది. 4, సువార్త భారం కూడా పోయింది. సువార్త భారం పోయింది. రక్షణ 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 పొందిన నేనే నీ వంక టెంకర్లో ఉండి ఇంత దోషిగా బతుకుతున్నాను, నాకే విడుదల రాలేదు, ఇంకా వాళ్ళకేం వచ్చిందిలే అని మన కళ్ళ ముందు ఆత్మలు తిరుగుతున్నా వాళ్ళకేం చెప్పబుద్ధి కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ సంగతి? ఒప్పుకుంటే చేతులు ఎత్తండి. ఎందుకు సువార్త వ్యాపించట్లేదు, ఎందుకు చెప్పట్లేదు అంటే నరకం పరలోకం సంగతి ఏమో కానీ అసలు ముందు నేను పోతానా? నేను పోయేదే గ్యారంటీ లేదు, ఎందుకంటే నా దోషాలను బట్టి. మరి ఇంకొకరిని నమ్ముకోరా అంటే మరి వాడు నాలా, నేను ఇంత సీనియర్ని నేనే ఎట్లా ఉంటే మరి ఎంత డేంజర్ అవుతుందో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అసలు దేవుని మనస్సులో మన స్థానం ఏంటి, దేవుని హృదయంలో మన చోటేంటి, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? కొన్ని లోపాలు నీలో జరిగినాయని, కొన్ని పొరపాట్లు నీ వల్ల జరిగినాయని, ఏదో ఒక పాపం నీ నుండి జరిగిందని ఆన్ ది స్పాట్ నిన్ను అవాయిడ్ చేసేసి దేవుడు అసహించుకొని త్రోసి వేస్తాడా? ఒక్కటి నువ్వు చేయగలిగితే ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఏంటో తెలుసా? ఆయన రెక్కల కిందికి వచ్చి నీ తప్పును నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే వజ్రాన్ని చేతుల్లో తీసుకొని ఆ మురికంతా కడిగి మళ్ళా మెరుపు మెరిపించినట్టు
ఆయన నిన్ను మెరిపిస్తాడు. మెరిపిస్తాడు. ఇక్కడ జరగవలసింది ఒక్కటి, సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, నీ లోపాలు నీకు అర్థమైనాయి, నీ అపరాధాలు నీకు అర్థమైనాయి. నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే అవి నీ మీద పెట్టుకొని, నీలో పెట్టుకొని, నేను పనికిరాను, నేను అన్ఫిట్, నేను అయోగ్యుడిని, అయోగ్యురాలనని, దేవుడు నన్ను తేడాగా చూస్తాడు, దేవుడు నన్ను ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, దేవుడు నన్ను ఒప్పుకోడని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నువ్వు చేసుకొని, ప్రార్థన చేసిన విశ్వాసం లేకుండా, ఆరాధన చేసిన విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధికి వచ్చిన అపరాధ భావంతోనే, ఎంత నష్టం అండి. ఈరోజు చెప్పండి, వజ్రాన్ని కడగడా? కడిగితే వజ్రం మెరుపుపోతుందా? బురదలో పడ్డందున వజ్రం మెరుపుపోతుందా? పోదు. నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే, నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను, నా రక్తముతో నిన్ను కడుగుతాను, నిన్ను నూతన పరుస్తాను. ఎందుకంటే నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు నా కొడుకు, నాన్న నా కొడుకు రా, నా ప్రాణం పెట్టాను నాన్న నీకోసం. అంత తేలిగ్గా నిన్ను ఎందుకు విసర్జిస్తాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు అసహించుకుంటాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు త్రోసేస్తాను నేను? నీ అపరాధ భావాలు నీ దగ్గర పెట్టుకొని నాకెందుకు దూరం అవుతున్నావు? నాతో కలవలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు అంటే నేను తగను కదయ్యా, నాకు అర్హత లేదు, నేను పనికిరానిలేయా అనుకుంటా దూరం అయిపోతున్నాను. ఎందుకట్లా? ఈ కార్యం కోసమేనా నేను నీ కోసం ప్రాణం పెట్టాను? నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడండి? తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడు? నేను కొడుకుగా ఉండటానికి తగను, దాసుడుగానైనా అక్కడ ఉందాం. వాని మనసులో వాని ఫీలింగ్ ఏంటంటే, నేను కొడుకును కాను, దాసుణ్ణి, నేను కొడుకుకు తగను, పనివాణ్ణి. ఆ మనసుతో అతను వచ్చాడు. తండ్రి నిజంగా అంతే వదిలేశాడా? అవునరా, నువ్వు అన్నది కరెక్టే, నువ్వు కొడుకు తగవురా, నువ్వు పనోడివేరా అన్నాడా? అలా రే నోరు మీరా, తెలిసి తెలియక ఏదో తేడా పడ్డావు. తేడా పడి నువ్వు అక్కడ ఉండలేదు కదరా, ఉండలేకపోయావు కదరా, నాకు దూరంగా ఉండలేకపోయావు కదరా, నేను కావాలని వచ్చావు కదరా నా దగ్గరికి. ఇవి వచ్చింది చాలు నాన్న, నీ స్థితి అంతటిని నేను మారుస్తాను, నీ స్థితి అంతా నేను మారుస్తాను రా. కడిగిన ముత్యంలా నేను చేస్తాను నిన్ను. నీ మనసులో నేను దాసుడను అనుకుంటే సరిపోతుందా? నా మనసులో రావద్దా? నీవు నా కుమారుడవే, నీవు నా కుమారుడవే. ఎవరక్కడ? అయ్యా యజమానుడా చెప్పండి. వీని కాళ్ళకి చెప్పులు తోడగండి, వీని మీద ఉన్న ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు కట్టబెట్టండి, వీని తలకి నూనె పెట్టండి, వీని శుభ్రపరచండి, వాని చేతికి ఉంగరం పెట్టండి. నేను ఆయన దగ్గరికే వెళ్తాను దాసుడిగా. ఎందుకంటే శాపాన్ని అనుభవిస్తున్నాను, వేదనను అనుభవిస్తున్నాను. కనీసం ఆయన దగ్గరికి వెళ్తే పట్టిన అన్నమన్నా దొరికింది, బ్రతికిపోతాను, అంత మాత్రం చాలు నాకు అనుకుని వెళ్తే, తండ్రి దగ్గరికే వెళ్తే తండ్రి వాడిని పనివాడిగా వదిలేలా, దాసుడుగా అంగీకరించలా, మళ్ళా కొడుకుగా. అది ఏ కొడుకుగా? చచ్చిపోయి తిరిగి బ్రతికిన కొడుకుగా. ఏమండి, చచ్చిపోయాడన్న కొడుకు గురించి ఎంత వేదన పడతాం, వాడు తిరిగి బ్రతికితే ఎంత సంతోషపడతాం. తిరిగి బ్రతికి వస్తే ఎట్లుంటుందండి? ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యమా? ఆయన అంటున్నాడు, నీవు చనిపోయి తిరిగి బ్రతికిన కొడుకోరా, నువ్వు తిరిగి వచ్చిందే నాకు సంతోషం అని ఒక్కసారిగా అతని స్థితిని మార్చి అతన్ని మళ్ళా కొడుకుగా స్వీకరించి తన స్థానాన్ని తనకిచ్చాడు. ఒక మనుషుడే అలాగుంటే మన పరలోక తండ్రి మన ఎడలు ఎలా ఉంటాడో నువ్వు ఊహించవా? మన యేసయ్య మన ఎడలు ఎలా ఉంటాడో ఊహించవా?
ఏమంటారు బిడ్డలారా? ఏమంటారు ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈ మొదటి కూటంలో మనం చేయాల్సిందేంటి? దేవుడు నీ తండ్రి, నువ్వు దేవుని కొడుకువి, కూతురువి. పొరపాట్లు జరగక మాను. చిన్నవో పెద్దవో లోటుపాట్లు, లోపాలు జరుగుతాయి. వాటిని ఆయన రెక్కల కిందికి వచ్చి ఒప్పుకొని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని ఆ కుమారత్వాన్ని, ఆ అంశాన్ని గూర్చిన విశ్వాసాన్ని, ఆ నిశ్చయితని ఎప్పుడూ పోనీయకుండా స్థిరంగా కలిగి ఉండటానికి మీరు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడు నిన్ను? చెప్పు. బంగారంగా చూస్తున్నాడా? వజ్రంలాగా చూస్తున్నాడా? ఇంకా కొడుకుగా. నీ కొడుకు 100 సార్లు నీ ఎదుట తేడా చేశాడు, వెలేసావా? 101సారి వాడు క్షమాపణ అడిగినా కూడా తగలబడ్డావులే, వెధవ వెధవ కదా అంటావు. అంతేగాని ఎన్నిసార్లు రా ఇంక ఒప్పుకోను, గెట్ అవుట్ అంటావా? వాడు సారీ చెప్పిన ప్రతిసారి కరిగిపోతా. అలాగని దాన్ని ఆధారం చేసుకొని పాపం చేద్దామని నేను చెప్పట్లేదు బిడ్డలారా. దేవుడు ఇంత కృపగలవాడు, ప్రేమ గలవాడు, కనికర సంపన్నుడు అని దాన్ని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా బతుకుదామని చెప్పట్లే. ఎట్లా బతుకుతాం? అందుక ప్రాణం పెట్టింది, పరిశుద్ధ జీవితం జీవించడానికి కదా. అయినా కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. దానివల్ల అపరాధ భావం వల్ల నువ్వు బలహీనపడి ప్రార్థనలో సత్తువ కోల్పోతున్నావు, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. నీ సాటి సహోదరులు నశించిపోతుంటే వారి గురించి నువ్వు ఆలోచనే మానుకున్నావు. శత్రువు నీ తండ్రి ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ లోకము నీ తండ్రిది, అంటే నీది, నీకిచ్చిందే. కానీ అది శత్రువుల వశంలో ఉంది, దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నావు. ఒక దైవజనుడుగా, దైవజనురాలిగా, విశ్వాసిగా, క్రీస్తు శిష్యుడిగా మనం శత్రుగవని స్వాధీనపరచుకోవద్దు. సైతాను గాడిని తోలుడేటట్టు తన్ని ఆత్మల్ని లాక్కోవద్దు, బయటికి తీసుకురావద్దు. నాశనంలో, శాపంలో, పాపంలో, త్రాగుల్లో, చీకటి జీవితాల్లో బలైపోతున్న బ్రతుకులను బయటికి తేవద్దు. వాళ్ళంతా మన తండ్రి సృష్టి కదా, నీ సహోదరులు కదా. వారిని రక్షించాల్సిన బాధ్యత నీదే కదా, నాదే కదా, మనదే కదా. కానీ వీటన్నిటినీ గండికొట్టింది ఈ అపరాధ భావం అనేది. అదొక్కటి సరిచేయబడితే, దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో క్లియర్గా నీకు అర్థమైతే, అప్పుడు నీ ప్రార్థన విశ్వాసంతో ఉంటుంది, దానికి జవాబు కూడా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు నీ ఆరాధన ఇంపైన సువాసన అవుతుంది దేవునికి. అప్పుడు నీలో రక్షణానందం నిలబడుతుంది. అంతేకాదు ఆత్మల కొరకైన భారం అప్పుడు నీలో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది నా తండ్రిది, ఆయన నా తండ్రి. మొట్టమొదట ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి ఉండే ఒక ఫీలింగ్ నేను చెప్తా. మీ వెనకున్నటువంటి ఈ ప్రజలందరినీ మీరు చూస్తూ, మీ పక్కనాలను కూడా చూస్తూ, వేదిక మీద నన్ను, నా వెనుకున్న దైవజనుల్ని చూస్తూ, ఎవరికి వాళ్ళే సింగిల్గా అనుకునే మాట నేను చెప్తా. వీళ్ళందరూ మంచివాళ్ళు, వీళ్ళందరూ పరిశుద్ధులు, అసలు వీళ్ళు అద్భుతంగా ఉన్నారు. కానీ నేను అష్టవంకర్లో, నా బ్రతుకంతా వంకర టింకరా. నాకు తెలిసి దేవుడు ప్రార్థన వింటే వీళ్ళది వింటాడు, దేవుడు కనికరిస్తే వీళ్ళని కనికరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తే వీళ్ళని ఆశీర్వదిస్తాడు. కానీ నన్ను మాత్రం పొరపాటును కూడా ఒప్పుకోడు అని ఎవరికి వాళ్ళే అనుకుంటుంటారు. ఎక్కువ శాతం ఎందుకు అనుకుంటారంటే, తమ లోపాలు తమకు తెలుసు, తమ రహస్య పాపాలు తమకు తెలుసు. తమ పర్సనల్ లైఫ్లో బయట అందరూ భక్తులే, కానీ ఇంట్లో కదా ఒక్కొక్కరి సంగతి బయటపడేది. కోపిష్ట, పాపిష్ట, ఏపిష్ట అనేది అక్కడ బయటపడింది, పర్సనల్ లైఫ్లో బయటపడింది. వేదిక మీద వచ్చినప్పుడు అసలు తెల్లబట్టలు వేసుకొని మీ అందరికాడే గొప్ప పరిశుద్ధుడిలాగా ఉంటా. నా వ్యవహారం, వ్యక్తిత్వం, నా ప్రవర్తన విధానం అంతా కూడా నా ఇంటి వారికి తెలిసింది. ఎందుకంటే నేను ఎక్కువ వారి మధ్యలో ఉంటాను. కొన్ని సన్నివేశాలు ఎదురైనప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతాను, నా కోపతాపాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా గౌరవించే విధంగా మనం బతకగలిగితే ధన్యులం.
దేవునికి స్తోత్రం. కానీ ఎంత కవర్ చేసుకున్నా బయట చేసుకోగలం, కానీ ఇంట్లో మాత్రం చిక్కుతాం. ఎంతమంది ఒప్పుకుంటారు? షో చేయకుండా నిజం చెప్పండి, నిజమేనా కాదా? బయట అందరూ పెద్ద మనుషులానే ఉంటాయి కదా. పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఎవరి రూపాలు, ఎవరి వికృతత్వం వాళ్ళకి అక్కడ బయటపడింది. దేన్ని బట్టి అలా అంటే, మన ఆత్మ విమోచించబడింది కానీ మన శరీరం ఇంకా విమోచింపబడాల. ఈ శరీరంలో పాపం తాలూకు ఉనికి ఉంది. ఆత్మ విమోచింపబడింది కానీ ఇంకా శరీరం విమోచింపబడాల. కాబట్టి ఈ శరీరంలో పాపం యొక్క నివాసం ఉంది. ఈ దరిద్రం కూడా ఎప్పుడు వదిలిపోయిందంటే, మనకి యేసయ్య రెండో రాకడ వచ్చినప్పుడు మనకి మహిమ శరీరం వచ్చింది. ఒకవేళ యేసయ్య రాకడ దాకా మనం ఉంటే సజీవంగా మన బాడీ మహిమ శరీరంగా మార్చబడిద్ది. ఒకవేళ ఆయన వచ్చేలోపు మనం పోయామనుకోండి, తర్వాత ఆ మట్టి శరీరం చచ్చిద్ది కదా, తర్వాత మహిమ శరీరంగా లేపబడిద్ది. అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆయన వచ్చిన దాకా మనం పోయిన దాకా ఈ దరిద్రాన్ని వేసుకొని తిరగాలి. ఏమిటా దరిద్రం? మన శరీరం. బాగా వినండి, మన శరీరం. ఈ శరీరంలో జీవిస్తున్నాం కదా, అసలు దీనిలో ఏమేమి ఉంటాయి అనేది గలతీ పత్రికలో పౌలు మహనీయుడు మాట్లాడాడు. రోమాపత్రిక 7:18 మాట్లాడాడు. రోమాపత్రిక 7:18 అంటాడు, ఓయ్ జాగ్రత్తగా, రోమాపత్రిక 7:18 అంటాడు, నా యందు మంచిది ఏది, ఏమంటే నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ అలాగూ చేయటం జరగట్లేదు. చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడే చేస్తున్నాను అని బాహాటంగా ఆయన చెప్పాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17-19 వచనాలు మీరు చూస్తే, గలతీ 5:17 మనం చూస్తే ఏముంటుందంటే, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి అంటాడు. పోనీ రక్షణ పొందకముందు వ్యతిరేకంగా ఉన్నాయి, రక్షణ పొందినాకేమన్నా మారతాయా? బ్రదర్, నిన్న మొన్నటిదాకా మనం తన్నుకున్నాం బ్రదర్, ఇక అట్లొద్దు, మనం బాప్తిసం పొందుకున్నాం, ఇంకా కొట్లాడొద్దు, మనం కలిసిపోదాం. ఓకే, శరీరం ఆత్మతో, ఆత్మ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తావు, మరి కలిసి వెళ్దాం అని అంటదా? బాప్తిసం పొందినాక అంటే అస్సలు ఊరుకోదు శరీరం. ఇక పైగా కొట్లాట స్టార్ట్ ఎక్కువ అయింది, కొట్లాట ఇంకా తీవ్రంగా ఎక్కువ అయింది. అంతకుముందన్నా శరీరం చెప్పినప్పుడు ఆత్మ విని దాని ప్రకారం నడిచింది, గొడవ లేదప్పుడు. ఎప్పుడు? క్రీస్తు రక్తంలో కడగబడక ముందు, మనం పాపంలో బతికినప్పుడు. ఏం చేద్దాం, శరీరం ఎటు పోతే ఆత్మ అటు పడిపోయింది. ఇప్పుడు దేవుడు దర్శించాడు, మారు మనసులోకి నడిపించాడు, ఆయన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, మనస్సాక్షిని శుద్ధి చేశాడు, ఆత్మని బలపరిచాడు. ఇప్పుడు ఆత్మ స్వరం లేచిద్ది, ఆత్మస్వరం. ఇప్పుడు శరీరం అంటది, మొన్నటిదాకా కుక్కిన పెయిన్లాగా ఉండే గొంతు లెగుస్తుంది ఏంది అంటే అన్నీ మానేస్తావా? అన్నీ మానేస్తే నా సంగతి ఏంది? కొన్ని మానేసి కొన్ని, ఇదిగో అర్థం చేసుకో. మరీ అసలు యేసుప్రభు లాగంటే కష్టం. కొన్ని మానేసి కొన్ని కుదరదు. నిన్ను మరలా పాపంలో పొర్లాడేదానికి కాదు నన్ను ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నది. నేను పరిశుద్ధుడుగా ఉండాలని నన్ను పరిశుద్ధపరిచాడు. నా జీవితంలో నా దేవుడు పరిశుద్ధతను ఆశిస్తాడు. పరిశుద్ధత ఎప్పటికీ నీ మందిరమునకు అనుకూలము. మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ప్రతివాడు జారత్వమునకు దూరముగా, వ్యభిచారమునకు దూరముగా, పాపమునకు దూరముగా తన ఘటమును కాపాడుకొనుట ఎట్లో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దెస్సలోనికలో 1, పేతురు పత్రికలో 1, రోమా పత్రికలో 1. ఇప్పుడు నేను చెప్పిన రిఫరెన్స్లన్నీ
ఇలా చెప్తుంది దేవుని వాక్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనుంది. నేను ఎట్లా వచ్చేది మరలా పాపంలోకి? నేను రాను అంటది ఆత్మ. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, నేను మొరాయించాను అనుకో, అల్లాడిపోతావు, నువ్వు కదలలేవు. నిన్ను మోసుకెళ్ళేది నేనే. నాలో నివసిస్తున్నావని మర్చిపోవద్దు. ఓకే, ఏదో యేసుప్రభు అన్నావు, ఏదో మారానన్నావు, కొంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తాను నీకు, అంతేగాని మొత్తంగా చేంజ్ అంటే మన వల్ల కాదు. అస్సలు సినిమాలు మానుకోవటం అంటే ఎట్లా కుదిరిద్ది? అంతకుముందు వారానికి ఒక 20 అట్లా చూసే పరిస్థితి. ఇప్పుడు ఏదో నువ్వు బాప్తీసం అదే అంటున్నావు కాబట్టి వారానికి రోజుకు ఒకటి కాడికి ఒక 7. సెల్ ఫోన్ వచ్చింది కదా, అందుకని చెబుతున్నాను. వారానికి 27 చూస్తాడు అన్నాడు, చూశారు నాకు వెళ్ళి. మీరు హాల్కి వెళ్ళి చూస్తారని కాదు, ఇప్పుడు ఎవరికి జేబులు ఖాళీ దొరికితే చాలు. శరీరం ఏం చేస్తుందంటే కొంచెం రాజీ పడ్డట్టుగా ఆత్మతో షో చేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఒకటి మాత్రం నిజం, దానికి దీనికి ససేమిరా పడదు. నేనెవరో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పట్లా అండి, నీ శరీరము నీ ఆత్మ గురించే చెబుతున్నాను. నా శరీరం నా ఆత్మ. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది కరెక్టేనా అన్నాళ్ళు? రెడీ రెడీ, కరెక్టే కదా. దైవజనులను అడుగుదాం, మీరేమంటారు సోదరులారా? కరెక్టే కదా, రైట్. ఆ మాట క్లియర్గా రాస్తుంది గ్రంథం. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. అలాగే శరీరములో మంచిది ఏది లేదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా, ఇక ఎంత చెత్త ఉందో ఆ చెత్త అంతా చెబుతాడు అందులో. నేను ఇంకా మహిమ శరీరం పొందలా, మట్టి శరీరంలోనే ఉన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నేను ఇంకా మహిమ శరీరం పొందలా, మట్టి శరీరంలోనే నేను ఉన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నేను 2 చేతులు ఎత్తుతున్నాను. మట్టి శరీరంలో ఇంకా మహిమ శరీరం రాలా నాకు. కదిలించండి చేతులట్ట. అందరూ మట్టి శరీరమే కలిగి. అంటే గలతీ పత్రిక 5:19 చెప్పిన శరీరమే మీరు అందరూ కలిగి ఉన్నారు. అంటే ఆ శరీరమే మీరు కలిగి ఉన్నారంటే అక్కడ చెప్పిన లక్షణాలు మీ శరీరంలో ఉన్నాయా లేవా? ఎవరు అస్సలు అరే అబ్బే మనకు అసలు ఆహా అంటాను నేను. కాబట్టి నువ్వు అనవని నాకు తెలుసు. పాయింట్కి వద్దాం. ఇదేమో ఇటు, అదేమో అటు. ఇది గ్రంథం ఇచ్చిన సాక్ష్యం.